ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగా 5:30కి లేచి 6కి వెళ్దాం అనుకొని 7కి గట్టుకి వెళ్ళాం. ఇంకా ఎక్కువ ఫోక్ కావాలంటే మార్నింగ్ రావాలి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. మేం పుల్లారెడ్డి కాలేజ్ కాబట్టి మాకు గట్టు పైన చాలా మెమరీసే ఉన్నాయి. మేము అన్ని సార్లు వచ్చినా కూడా కొన్ని కొత్త కొత్తగా కనిపించాయి. అదే మరి ఇప్పుడు అమ్మవారిని అవతల పక్కకి ఎట్లా వెళ్తారు? అక్కడ లోపల ఒక అమ్మవారి విగ్రహం ఉంది అని చెప్పి నాకు తెలిసి చాలా మందికి తెలిసిండకపోవచ్చు. దట్టు రాములవారి మందిరం ఆర్ భజన మందిరం అని చెప్పి ఒక కాంపౌండ్ వాల్ కట్టారు కాబట్టి అస్సలు కనిపించే ఛాన్సే లేదు పైనుంచి. మనం డెప్త్గా ముందుకెళ్ళి చూస్తే తప్ప తెలియకపోవచ్చు. అక్కడ ఇంకో విగ్రహం కూడా ఉంది, బట్ అది నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అశోక్ పక్కా లోకల్ అనే ఛానల్లో ఒక వీడియో చూశాను. వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉన్న స్పేస్ అంతా చాలా నీట్గా క్లీన్ చేశారు. గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్ళినా అడ్వెంచర్ చేయాలి అనే అనుకుంటాం, అంటే మన తీటి పనులు ఎక్కడ ఆగవుగా. యాక్చువల్లీ మా వాడి ఇన్నర్ ఫీలింగ్ అదే. ఆ తర్వాత మంచిగా వ్యూని ఎంజాయ్ చేసి మంచి మంచి పిక్చర్స్ దిగేసి రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాం.